ముఖ్యంగా ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం ముఖ్య ఉద్దేశం ఏమంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్ష తీసుకునేదానికి రాజకీయంగా ఆయనకి రకరకాల ఇబ్బందులు పెట్టే ఉద్దేశంతో మన పవిత్రమైన తిరుపతి లడ్డు మీద కూడా అటాక్ చేయడం జరుగుతాం. ఇన్నాళ్ళు ఏం చెప్పాడు, తిరుపతి లడ్డులో వచ్చిందను జంతువుల కొవ్వు, తర్వాత వచ్చిందను పనికిరాని జంతువుల పనికిరాని పదార్థాలన్నీ కలిపేసి దానికంతా ఆయిల్ గీలో మిక్స్ చేసి చేయడం జరిగింది అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. దాని తర్వాత ఎన్డీడీపీ రిపోర్ట్ కానీ అదేవిధంగా ఎన్డీఆర్ఐ రిపోర్ట్లో కానీ దీంట్లో ఎటువంటి జంతు పదార్థాలు ఏమీ లేవు, జంతువుల కొవ్వు ఏదీ లేదు, కాబట్టి ఇది క్లీన్గా ఉందని చెప్పి సర్టిఫికేట్ వచ్చిన తర్వాత ఇప్పుడు కొత్త ఇది ధోరణి అవుతున్నాడు, కొత్త ఇది స్టార్ట్ చేస్తారు. ఏమంటే జంతువుల కొవ్వు కాదు దీంట్లో ఉండేది, పామాయిల్ కెమికల్స్ వచ్చిందులో దీంట్లో మిక్స్ చేయడం జరుగుతూ ఉంది, పవిత్రమైన లడ్డూల్లో కూడా మిక్స్ చేయడం జరుగుతూ ఉంది అనే టైప్లో కొత్తగా ఒక ఇది శ్రీకారం చేయడం. నేను చెప్పడము జంతువుల కొవ్వు ఉన్నది లేనిది సిబిఐ సిట్ ల్యాబ్ రిపోర్ట్లో తేలిపోయింది, దీంట్లో ఏమి జంతువుల కొవ్వు లేదు అని చెప్పి. మిగతా పదార్థాలు దీంట్లో వచ్చి ఉన్నాయి అంటే కెమికల్స్ ఉన్నాయంటే దీనికి రిప్లై చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. మీరు రిప్లై చేయాలి, చంద్రబాబు నాయుడు గారు దీనికి రిప్లై చేయాలి, అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారికి కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి కానీ దీనికి ఎటువంటి సంబంధము లేదు. 2024లో చంద్రబాబు నాయుడు అధికారం వచ్చిన తర్వాత జూన్ 12, జూన్ 21, జూన్ 25, జూలై 4వ తేదీ 4 ట్యాంకర్లు వచ్చిందను. అప్పుడు చంద్రబాబు నాయుడు అధికారంలో వచ్చాయి. 2024లో చంద్రబాబు నాయుడు అధికారం వచ్చినప్పుడు 4 ట్యాంకర్లు వచ్చినాయి. అది వచ్చిందో నెయ్యి వచ్చింది, అది వచ్చిందో మన టీటీడీ దీంట్లో పోయింది, టీటీడీ దీంట్లో పోయినాయి. దాంట్లో వచ్చిందో ఎటువంటి కలుషితం లేదు, నీట్గా ఉందంటే దానికి మళ్ళీ దానికి లడ్డూ తయారీకి వెళ్ళిపోయినాయి. ఇదే విధంగా జూలై 12వ తేదీ 2 ట్యాంకర్లు వచ్చిందను, మళ్ళీ నెయ్యి వచ్చింది. నెయ్యి వస్తే ఆ నెయ్యిని తీసుకుని పోయిందను టీటీడీ ల్యాబ్ రిపోర్ట్లో టెస్ట్ చేసినాం. ఇది వచ్చింది లేదో మాకు అనుమానంగా ఉంది, దీంట్లో ఏదో కల్తీ ఉంది అని చెప్పిందను. ఆ టీటీడీ వాళ్ళు దాన్ని రిటర్న్ పంపించడం కూడా జరిగింది. ఇది రిటర్న్ పంపించేసి ఆ సంబంధిత కంపెనీకి కూడా మెయిల్లో కూడా చెప్పడం జరిగింది, దీంట్లో వచ్చి కల్తీ ఉంది, మేము రిటర్న్ పంపిస్తున్నాము. ఆ రిటర్న్ వెళ్ళిపోవాల్సింది ఆ నెయ్యి ఏం చేసిందంటే దాని తర్వాత దానికి రిటర్న్ పంపించేసి జూలై 27వ తేదీ తెల్లవారుజామున కాళహస్తి రోడ్లో రాఘవేంద్ర క్రషర్స్ అని ఉంది, దాని పక్కలో వచ్చిందను వైష్ణవి డైరీ ఉంది. దానికి 2 కిలోమీటర్ల దూరంలో దాన్ని అంటే హార్ట్లో పెట్టారు. ఎందుకు హార్ట్లో పెట్టారో దానికి వచ్చిందనో మళ్ళీ రీసప్లై చేసేదానికి ఎవరెవరితో మంతనాలు జరిగినాయి. మంతనాలు జరిగిన తర్వాత అది వచ్చిందనో తిరిగి వచ్చిందనో దొడ్డిదారిన మళ్ళా తిరుమలకు పోయింది. ఆ 2 ఇది వచ్చిందనో వాడడం జరిగింది. ఇది 100% వచ్చిందనో. ఇది సిట్ ఛార్జ్ షీట్లో 6/5/2025 సిట్ ఛార్జ్ షీట్లో పేజ్ నెంబర్ 62లో ఆ సిట్ ఛార్జ్ షీట్ కూడా మన దగ్గర ఉంది. పేజ్ నెంబర్ 62లో కూడా క్లియర్ కట్గా జరిగింది. రెండు వచ్చి కల్తీ ఉన్నాయి అని చెప్పి పంపించింటే కూడా అవి తిరిగి 4 రోజులు హాల్ట్ అయినాయి అక్కడ రాఘవేంద్ర క్రషర్స్ దగ్గర కాళహస్తి రోడ్లో. ఆని తర్వాత అక్కడ నుండి తిరిగి అవి వచ్చేసిందను మళ్ళీ వచ్చిన తిరుమలకు చేరుకున్నాయి. అది వచ్చిన లడ్డూ తయారీలో వాడడం కూడా జరిగింది అని చెప్పి క్లియర్ కట్గా సిట్ ఛార్జ్ షీట్ వేసేసింది. సిట్ ఛార్జ్ షీట్ ఉంది, దాని కాపీ కూడా మా దగ్గర ఉంది. అదేవిధంగా 4 ట్యాంకర్లు జూలై 24, జూలై 24, జూలై 2025లో జూలై 25వ తేదీ 2024న టీటీడీ గోడ నుండి 4 ట్యాంకర్లు రిటర్న్ చేయడం జరిగింది. అది సిట్ ఛార్జ్ షీట్లో కూడా ఇది ఉంది. దీని సిట్ ఛార్జ్ షీట్ కూడా ఏం క్లియర్గా ఉంది. అదేవిధంగా సిట్ సప్లిమెంటరీ ఛార్జ్ షీట్లో కూడా రిజెక్టెడ్ కింది కూడా దొడ్డిదారిన జూలై 25, 2024లో కూడా 4 ట్యాంకర్లలో కల్తీ ఉందని చెప్పి రిటర్న్ చేయడం జరిగింది. ఇది సేమ్ ప్రొసీజర్. వాళ్ళకు దొడ్డిదారిని ఏముందంటే కాళహస్తి రోడ్లో ఆ రాఘవేంద్ర క్రషర్స్ దగ్గర నిలవడం, తర్వాత వచ్చి 2 కిలోమీటర్లు వైష్ణవి దగ్గర పెట్టడం, అక్కడ కల్తీ ఉండే ఆ ట్యాంకర్ను అట్టే పెట్టడం, ఏదో డీలింగ్స్ చేసుకోవడం, అక్కడ నుండి తిరిగి మళ్ళీ అది టిటిడి పోవడం, అక్కడ వాడుకోవడం జరిగింది. ఇది వచ్చిన ఒక రూట్ మాదిరి ఏర్పరచుకున్నారు. ఆ రకంగా ఇది మేము చెప్తామండి, మా మాట కాదు. సిట్ ఛార్జ్ షీట్లో పేజ్ నెంబర్ 64 6/5/2025 సిట్ ఛార్జ్ షీట్ వేసింది. దాంట్లో పేజ్ నెంబర్ 64లో కూడా దానికి చెప్పడం జరుగుతాం. అదేవిధంగా సిట్ సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ వచ్చిందను 23/1/2026 అంటే ఈ సంవత్సరం 2026లో కూడా సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ వేశారు సిట్ వాళ్ళు. దాంట్లో కూడా క్లియర్ కట్గా 2 వచ్చిందను
రిటర్న్ పంపించేసింటే 4 ట్యాంకర్స్ వచ్చి మేము రిటర్న్ పంపించేసింటే దొడ్డిదారిన పోయి మళ్ళీ ఇది వాడడం జరిగింది. అంటే ఇది అంతా జరుగుతూ ఉండేది ఎవరి హయాంలో? చంద్రబాబు నాయుడు గారి కూటమి పాలనలోనే ఇవన్నీ జరుగుతూ ఉంది. ఇది వచ్చిందో క్లియర్ కట్గా స్ట్రిక్ట్ వచ్చిందో ఛార్జ్ షీట్ కూడా పెంచడం జరిగింది. జంతువుల కొవ్వు అది వచ్చింది ఇది ఉంది అని చెప్పి ఆరోపణ చంద్రబాబు నాయుడు చేసినారే, దానికి వచ్చి ల్యాబ్ రిపోర్ట్స్ ఎన్డీడీబీ కానీ ఎన్డీఆర్ఐ కానీ క్లియర్ కట్గా చెప్పింది ఎటువంటి జంతువు కొవ్వు లేదు. కాబట్టి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ప్రజలకు వచ్చిందును క్షమాపణ చెప్పాలి. ఆయన కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ప్రజల ముందుకు వచ్చేసిందును మేము చేసిందే తప్పే, దీన్ని మేము వాడుకోవడం తప్పే అని చెప్పి వాళ్ళు ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలి. అలా చెప్పని పక్షంలో ఖచ్చితంగా ప్రజలు దీని అంతా గమనిస్తూ ఉన్నారు. దీని మీద యాక్షన్ తీసుకున్నారని కూడా ప్రజలు వచ్చిందో వాళ్ళు ఏమనేది నెక్స్ట్ ఎలక్షన్తో వాళ్ళు ఖచ్చితంగా చూపిస్తారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు వచ్చి లోకేష్ గారు వాళ్ళ ఛార్జ్ షీట్లో పేజ్ నెంబర్ 35లో ఆయన ఛార్జ్ షీట్లో ఏం చెప్పారంటే ఎన్డీడీబీ రిపోర్ట్లో జంతువులు కలిసి ఎన్డీడీబీ రిపోర్ట్ ఒకటి వాళ్ళు మెయిన్ ఆరోపణ చేయడానికి మెయిన్ బేసిక్ వచ్చి ఎన్డీడీబీ రిపోర్ట్లు ఏమనంటే దీంట్లో వచ్చి జంతువులకు కలిసి ఉండొచ్చు, మేము క్లియర్ కట్గా చెప్పడం లేదు కానీ ఉండవచ్చు, కానీ దీనికి వచ్చిందను మనం వచ్చిన మీరు కోర్టులకు కానీ దేనికి కానీ వాడకూడదు రిపోర్టు అని చెప్పి ఎన్డీడీబీ క్లియర్ కట్గా చెప్పింది. కానీ చంద్రబాబు నాయుడు గారు ఆ రిపోర్ట్ బేసిస్ మీదే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు ఆరోపణ చేయడం జరుగుతాం. దానికి వచ్చిందను వైవి సుబ్బారెడ్డి గారు ఏం చేసినారు, ఈ రకంగా మాకు వీళ్ళు చేస్తున్నారని చెప్పి అక్టోబర్ 2024లో వచ్చిందో సుప్రీంకోర్టుకు ఆశ్రయించడం జరిగింది. చూడండి, మా మీద అనవసరంగా వీళ్ళు చేస్తూ ఉన్నారు, దీంట్లో ఏముంది అనేది సిగ్గు తేల్చండి, మీరు క్లియర్ కట్గా దాన్ని తేల్చండి అని చెప్పి 2024లో వచ్చిందో వైవి సుబ్బారెడ్డి గారు సుప్రీంకోర్టుకు పోతే సుప్రీంకోర్టు కూడా ఆల్రెడీ మీ రిపోర్ట్లోనే ఉంది కదయ్యా, ఇది వచ్చి కోర్టులో వాడకూడదు, ఉండొచ్చు ఉండకపోవచ్చు అని చెప్పి వాళ్ళే క్లారిటీ కాలేనప్పుడు మీరు నిర్ధారణగా ఛార్జ్ షీట్లో దీన్ని ఎట్లా యూజ్ చేస్తారు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి చివాటు పెట్టడం కూడా జరిగింది. ఇంత జరిగింటే కూడా చంద్రబాబు నాయుడు గారు ఆయన ధోరణి మారడం లేదు. ఏదో రకంగా దీంట్లో ఆయనకి ఇరికించల్లా, వైఎస్ రాజశేఖర మన జగన్మోహన్ రెడ్డి గారిని ఇరికించాలనే ఉద్దేశంతో వీళ్ళు ముందుకు పోతున్నారు. అదేవిధంగా వీళ్ళేమంటారు, ఒక ఆరోపణ చేయడం ఏమంటే కూటమి ప్రభుత్వం వచ్చిందో 2019 తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ నెయ్యి సప్లైను కఠినతరం చేసినారు, దానికోసమే ఇట్లా కల్తీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా పెరిగినాయి, కఠినతరం వీళ్ళు చేసినారు అనేది వీళ్ళు తీవ్రంగా హెచ్చరిస్తూ ఉన్నారు. వాళ్ళు చెప్పడం మెయిన్ టార్గెట్ ఏం చేస్తున్నారు, మీరే చెప్పండి. సప్లైని కఠినతరం చేస్తే కల్తీ ఎట్లా వస్తుంది అంటే మీరే ఒప్పుకుంటున్నారు. ఏమి 2014 నుండి 2019 మీ కూటమి ప్రభుత్వం పాలన, మీ చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఇంత కఠినంగా ఇవి లేవు, కాబట్టి ఏం జరిగిందో మాకు తెలియదు. 2019 తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ నెయ్యి సప్లైని కఠినతరం చేసినారు, మీరే ఒప్పుకుంటాడు, మీ తప్పును మీరే ఒప్పుకుంటా ఉన్నారు మీరు చేసినారని. అదేవిధంగా భోలేబాబా ద్వారా భోలేబాబాను తీసుకుని వచ్చేసిందును ఆ భోలేబాబా కంపెనీని తీసుకుని వచ్చేసి నెయ్యి సప్లై చేయడం ఇది ఇవ్వడం జరుగుతూ ఉంది. ఆ భోలేబాబాకు వచ్చిన ఒక ఆవు లేదు, ఒక కేజీ నెయ్యి ఇది చేసే స్థోమత లేదు, టన్నుల కొద్దీ ఆయనకి నెయ్యి సప్లై చేసే అధికారం వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినారు. ఈ రకంగా ఇది జరిగింది అని చెప్పి ఆరోపణలు చేస్తూ ఉంటారు ఎవరి మీద, జగన్మోహన్ రెడ్డి గారు. నేను చెప్పడము భోలేబాబాను ఇంట్రడ్యూస్ చేసింది చంద్రబాబు నాయుడు గారే. మార్చి 6వ తేదీ 2019 మార్చి 6వ తేదీ 2019లో పర్మిషన్ వచ్చింది. టెక్నికలీ క్వాలిఫైడ్ భోలేబాబా కంపెనీ వచ్చింది, టెక్నికలీ క్వాలిఫైడ్ అని చెప్పిందను పర్మిషన్ ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారే. ఆ తర్వాత మార్చి 6వ తేదీ 2019 82,000 కేజీలు కూడా ఆర్డర్ ఇవ్వడం జరిగింది. 82,000 కేజీలకు రేట్ ఎంత తెలుసా? రేట్ వచ్చిందను 291 రూపాయలు కేజీ. నెయ్యి వచ్చి 291 రూపాయలు. ఇప్పుడు మార్చి 6, 2019లో 82,000 కేజీలకు వచ్చి చంద్రబాబు నాయుడు గారు ఆర్డర్ ఇవ్వడం జరిగింది ఆ ప్రభుత్వం. దాని తర్వాత అది సాలక మళ్ళా ఏప్రిల్ 19 82,000 కేజీలు ఇచ్చింది కాక మళ్ళా 12,300 కేజీలు అడిషనల్గా ఇంకా కావాలా అని చెప్పి కూడా సప్లిమెంటరీ ఆర్డర్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ రకంగా భోలేబాబాను కంపెనీను ఫుల్ ఫ్లెడ్జ్గా ఇంట్రొడ్యూస్ చేసిండేది చంద్రబాబు నాయుడు గారే. దాని తర్వాత ఈ రోజు వచ్చిందను మన జగన్మోహన్ రెడ్డి గారిని దూషిస్తాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దూషిస్తాం జరుగుతూ ఉంది. ఈ రకంగా చంద్రబాబు నాయుడు గారు అనవసరంగా వేరే సబ్జెక్ట్స్ జగన్మోహన్ రెడ్డి గారు ఎత్తేదానికి ఏది లేక ఖచ్చితంగా దేవుని ప్రసాదాలను కూడా రాజకీయాల్లో తీసుకుని వచ్చేసి చేస్తున్నారు. ఇప్పుడు వచ్చిందో కొత్త ధోరణి ఏమంటే ఇది కాక శ్రీశైలం ప్రసాదంలో కూడా కల్తీ ఉంది.
అని కొత్తగా మళ్ళా ఒక ఇది శ్రీకారం చుట్టారు. ఈ రకంగా చంద్రబాబు నాయుడు గారు అనవసరంగా పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారిని ఈ కూటమి ప్రభుత్వం మధ్యలో దేవుడి ప్రసాదాలను రాజకీయం చేసుకుంటా మన దేవుడు ఎంత పవిత్రంగా చూసుకునే ఆ ప్రసాదాలను కూడా రాజకీయంగా తీసుకువచ్చేసి అనవసరంగా ఈ రకంగా ఇది చేస్తూ ఉంటారు. దీనికి వచ్చిన మొత్తం సమాజం వచ్చిందను మొత్తం ఆంధ్ర రాష్ట్రమే కాదు యావత్ భారతదేశం కూడా బాధపడతా ఉంది. ఎందుకు వీళ్ళు ఈ రకంగా చేస్తున్నారు? ఒకవేళ 100% తింటే మీకు అది తెలియదు. ఒకవేళ అది అట్లా ఉంటే కూడా మీరు ఇట్లా అవన్నీ బయటికి తీసుకొచ్చేది కూడా కరెక్ట్ కాదు. మీరు ఈ రోజు వచ్చిందని చేస్తూ ఉండేది ఖచ్చితంగా మీరు దేవుని ప్రసాదాలను ఏం చేస్తున్నారో ఆ దేవుడు కూడా మిమ్మల్ని క్షమించరు. 100% వచ్చిందను మీరు వచ్చింది ఈ రోజు దేవునికి క్షమాపణ చెప్తే ఆ రోజు ప్రజలకు మీరు కానీ పవన్ కళ్యాణ్ గారికి వచ్చేసిందను ఆ వెంకటేశ్వర స్వామి దగ్గరికి పోయేసి ఖచ్చితంగా మేము చేసిందే తప్పుడు దేవుడా అని చెప్పి ఆయన దగ్గర క్షమాపణ చేసుకుంటే ఖచ్చితంగా దేవుడు క్షమించచ్చు. లేని పక్షంలో ఖచ్చితంగా ఇక్కడి నుండి మీ పతనం స్టార్ట్ అయింది చెప్పి ఖచ్చితంగా హెచ్చరిస్తూ మీరు ఓపెన్లీ ప్రజల ముందుకు వచ్చేసి క్షమాపణ చెప్పాల్సి అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి మేము డిమాండ్ చేస్తాం.